హాయ్ అండి. వెల్కమ్ టు గౌతమ్ హోమ్ కిచెన్ అండి. చూడండి ఈరోజు వచ్చేసి ఆలు పూరి కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ, లేదంటే మనం రొటీన్‌గా తినే ఇడ్లీ, దోస కాకుండా ఇలా ఒక్కసారి ఆలు పూరి కర్రీని చేసుకోండి. రోజు తినే టేస్ట్ కాకుండా చాలా టేస్టీగా అనిపిస్తుంది. తిన్న వాళ్ళకి కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. అలాగే మనకి ఇలా పూరీలు పొంగుతూ రావాలంటే పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. కంపల్సరీ వీడియో ట్రై చేస్తారని అనుకుంటున్నానండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూడండి ఇప్పుడు వచ్చేసి మీకు కావాల్సిన అన్ని ఆలుగడ్డల్ని ఇలా ఉడకపెట్టేసేయండి. ఈ మాత్రం మెత్తగా కంపల్సరీ ఉండాలండి. ఈ మాత్రం ఉడికిస్తేనే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది. గ్రేవీగా వస్తుంది. మీరు గట్టిగా ఉంచకండి. ఇలా అన్నీ మెదుపుకోండి చక్కగా. అక్కడక్కడ కొంచెం గడ్డలుగా ఉంటే ఏం పర్వాలేదండి. కానీ ఇలా అంటేనే మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. గ్రేవీగా వస్తుంది. మనకు ఆలు ఫ్లేవర్ అనేది చక్కగా తగులుతుంది. చూడండి ఇలా మనము పక్కన పెట్టేసుకోండి. అలాగే ఇప్పుడు శనగపిండి తీసుకోండి. ఒక 2 చెంచాల శనగపిండి తీసుకోండి. అంటే ఆలుగడ్డలు ఎన్ని ఎక్కువగా వేసుకుంటే శనగపిండి ఒక 3 చెంచాలు గానీ, 3:30 చెంచాలు వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఉంటే ఆలు కర్రీ చిక్కగా అయిపోతుంది. చూసుకొని వేసుకోండి. నేను ఈ చిన్న స్పూన్‌తో 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి శనగపిండిని. దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇలా నాననివ్వండి ఒక 10 నిమిషాల పాటు. అలాగే తగినంత ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర వేసుకోండి. అలాగే ఇలా పెద్ద సైజు ఉల్లిగడ్డని తీసుకొని పొడుగ్గా కట్ చేసుకొని వేయండి. అలాగే ఒక 4, 5 పచ్చిమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకోండి కొంచెం. ఎందుకంటే మనము ఎండుమిర్చి కారం వేయం కాబట్టి. ఇలా ఫ్రెష్‌గా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోండి. చక్కగా వీటిని ఫ్రై కానివ్వండి. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి తగినంత పసుపు అనేది వేసుకోండి. వేసిన తర్వాత ఇందులో మీరు అసలు ఎండుమిర్చి కారం అనేది అసలు వేయొద్దండి. పచ్చిమిర్చి మీకు ఒకవేళ స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. మనం ఇందాక ఉడకబెట్టిన ఆలుగడ్డలని ఇందులో వేసేసేయండి. చక్కగా కలిపేసేయండి. కలిపేసి ఒక 2 నిమిషాల పాటు సిమ్‌లో పెట్టుకొని వీటిని ఆయిల్‌లో ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం ఇప్పుడు ఇందాక మనము పక్కన పెట్టుకున్నాం కదండీ శనగపిండి. దాన్ని ఇందులో వేసేసి చక్కగా కలిపేసిన తర్వాత తగినన్ని వాటర్ అనేటివి వేసుకోండి. అంటే కొంచెం మనకు ఆ శనగపిండి అనేది ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ అనేటివి వేసేసి తగినంత సాల్ట్ అనేది వేయండి. చూడండి మనకు ఇలా ఉండాలి. కొంచెం పల్చగా ఉంటే పిండి ఉడికే వరకి చిక్కబడిపోతుంది. తగినంత సాల్ట్ అంటే కొంచెం తక్కువగానే వేసుకోండి. ఈ ఆలు కర్రీలో సాల్ట్ అనేది ఎక్కువగా పట్టదండి. తగినంత వేసుకోండి. లేదంటే మీరు పైనుంచి వేసుకోండి. చూడండి ఇలా పూరీలని అంటే గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం ఆయిల్, సాల్ట్ వేసేసి చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండేటట్టు చూసుకోండి పిండిని. అలాగే ఒక 5 నిమిషాల పాటు దాన్ని అలా పక్కన పెట్టేసేయండి. నానిన తర్వాత మనము కొంచెం లావుగా ఒత్తుకోవాలండి. మరీ సన్నగా ఒత్తుకోకుండా లావుగా రౌండ్ షేప్‌లో కొంచెం వచ్చేటట్టు చూసుకొని హోల్స్ అనేటివి పడకుండా అంటే మనకు పీటకు కానీ, చేసే కోళ్ళకి కానీ హోల్స్ అనేటివి లేకుండా చూసుకోండి. హోల్ పడితే మనకి పూరి అనేది పొంగదండి. కాబట్టి హోల్ అనేది పడకుండా కొంచెం మందంగా ఒత్తుకున్నారంటే పూరి కంపల్సరీగా పొంగుతుంది. చూడండి కరివేపాకు అనేది ఇప్పుడు వేస్తున్నానండి. మీరు ఫస్టే ఆయిల్‌లో కూడా వేసుకోవచ్చండి. నాకు ఇప్పుడు అవైలబుల్‌గా ఉంది కాబట్టి ఇప్పుడు వేసానండి. అలాగే మనము దింపే ముందు ఒక 2 నిమిషాల ముందు ఇలా కొత్తిమీర వేసేసుకొని 2 నిమిషాల పాటు ఉంచేసుకొని దింపేసామనుకోండి ఆలు పూరి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఈ చిక్కదనం ఉంటే సరిపోతుంది. దింపిన తర్వాత మరీ కొంచెం చిక్కగా పడుతుందండి. కాబట్టి కొంచెం పలుచగా ఉన్నప్పుడు దింపేసేయండి. చూడండి మనకు ఎంతో టేస్టీ ఆలు పూరి కర్రీ అయితే రెడీ అయిపోయింది. మార్నింగ్ టిఫిన్‌లోకైనా లేదంటే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.